ఫ్రెండ్ గాడు ముసళ్లకు మేత వేస్తుంటే వీడు చూడ్డానికి వచ్చాడు. కానీ వీడు మధ్యలోకి వెళ్ళగానే వాడు స్కెచ్ వేసి బ్రిడ్జ్ లాగేశాడు. ఇప్పుడు ఆకలితో నకనకలాడే ముసళ్ల మధ్య మన పాత జేమ్స్ బాండ్ సింగిల్ గా ఇరుక్కుపోయాడు. ఆ ఫ్రెండ్ గాడు ఎస్కేప్ అవడంతో వీడికి మ్యాటర్ అర్థమైంది. అసలు ప్లాన్ ఏంటంటే వీడిని ఆ ముసళ్లకు ముక్కలుగా వేయాలనుకున్నారు. ప్రాణాల కోసం నేలపై ఉన్న మాంసం ముక్కలన్నీ వాటిపై విసిరాడు. ఇలా చేసి గండం నుంచి బయటపడదాం అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయ్యి ఆ రాక్షస ముసళ్ళన్నీ వీడిపైకి దూసుకొచ్చాయి. దాంతో బాండ్ ప్రాణం భయంతో చుట్టూదారి కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. కట్ చేస్తే అప్పుడే గడ్డిలో పాడైపోయిన పాత పడవ ఒకటి ఉంది. టైం వేస్ట్ చేయకుండా బాండ్ గడు మ్యాగ్నెట్ వాచ్ ఆన్ చేశాడు. దాంతో పడవను తన వైపు లాగడం స్టార్ట్ చేశాడు. పడవ మెల్లగా బాండ్ గాడి దగ్గరికి రావడం మొదలైంది. వీడికి చిన్న ఆశ చిక్కింది. కానీ మరుసటి క్షణమే ఆ పడవ వెనకాల కట్టేసి ఉందని చూశాడు. అప్పటికి రాక్షస ముసలు వీడిని చుట్టుముట్టేశాయి. లాస్ట్ ట్రైగా మిగిలిన మాంసం ముక్కలు వాటిపైకి విసిరాడు. కానీ ఆ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అప్పుడే సీన్ లోకి ట్విస్ట్ ఇస్తూ ముసళ్ళన్నీ ఒకే లైన్ లోకి వచ్చాయి. అదే బాండ్ గాడికి జాక్ పట్టయింది. ఒక్కొక్క ముసలి తలపై ఎగురుకుంటూ బాండుగాడు గండం నుంచి ఎస్కేప్ అయ్యాడు. కానీ బాండుగాడు అక్కడి నుంచి పారిపోలేదు. ఆ ముసలి వైపే తిరగబడి చూస్తూ నిలబడ్డాడు. అప్పుడే వీడి మైండ్ లో ఒక డేంజరస్ ఐడియా వచ్చింది. ఆ ద్రోహి ఫ్రెండ్ గాడికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. మళ్ళీ మాంసం ముక్కలతో ముసలను తన వెనకాల రంపించడం స్టార్ట్ చేశాడు. కట్ చేస్తే వెంటనే అక్కడ ఉన్న గేటు తెరిచేశాడు. ఆ మాంసం ముక్కలన్నీ దారి పొడవునా విసురుకుంటూ వెళ్లాడు. ముసళ్ళన్ని నేరుగా ఫ్రెండ్ గాడి క్యాబిన్ దాకా తీసుకెళ్లాడు. వెంటనే పెట్రోల్ తీసుకుని క్యాబిన్ మొత్తం కుమ్మేశాడు. మరుసటి సెకండ్ కి అక్కడ నెక్స్ట్ లెవెల్లో మంటలు లేచాయి. లోపల ఉన్న వాళ్ళంతా ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ ఫ్రెండ్ గాడు కూడా ఎలాగలా ప్రాణాలతో బయటపడ్డాడు. కాని వాడు ఇప్పుడు పీకు కోపంతో ఊగిపోయాడు. వెంటనే బాండ్ గాడిని పట్టుకోమని తన గ్యాంగ్ కి ఆర్డర్ వేశాడు. కానీ అప్పటికే బాండ్ గాడు తన బోటులో ఎస్కేప్ అయిపోతున్నాడు.